అంతా మీరే చేస్తున్నారు, అన్నీ మీరే మాట్లాడుతున్నారు. ఇందులో ఎవరి ప్రమేయమైనా ఉందా అండి? నిజం చెప్తున్నాను. ఒక కంటెంట్ని క్రియేట్ చేసుకోవడం కోసం పుట్టిన బిడ్డ మాది కాదు, ఎవరికో ఇచ్చొస్తానని చెప్పింది మీరు. మళ్ళీ ఆ బిడ్డను తీసుకొచ్చుకొని ఈ బిడ్డ మా బిడ్డ కాదు అని ప్రూవ్ చేయండి, ఎన్ని నెలలకి ఎన్ని రోజులకైనా ప్రూవ్ చేయండి అని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? అసలు మధ్యలో వేరే వాళ్ళని ఎందుకు లాగుతున్నారు? ప్రతిదీ క్రియేట్ చేసుకునేది మీరు. నిజంగా మీ సొంత బిడ్డే అయ్యుంటే అంత ఈజీగా తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేస్తామని చెప్తారా? కనపడుకోకుండా చేస్తారా? ఎవరో వచ్చి మీ బిడ్డని ఎత్తుకొని వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకోకుండా ఎందుకుంటారు? ఇలాంటి అనుమానాస్పద వీడియోస్ అన్నీ చేస్తున్నప్పుడు ఎవరైనా అనుకుంటారు కదండి. మీరే చెప్తున్నారు కదండి, ఇప్పుడు కూర్చుంటే కిందకు జారుతుంది, నిలబడితే పైకి వస్తుంది, బెలూన్ పెట్టుకుంది, దీన్ని పెట్టుకుంది, ఇలా రకరకాలుగా మాట్లాడారు, బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అని చెప్పారు కదా. సో అలా పెట్టడానికి కూడా రీజన్ ఉంది కదా. ఎదుటి వాళ్ళకి అనుమానం కలిగేటట్టుగా ప్రవర్తించినా కూడా అలానే అనుకుంటారు. ఇంతకుముందు మీరు ఫేక్ వీడియోస్ చేశారు కాబట్టి సో ఇది కూడా ఎంతవరకు నిజం? ప్రెగ్నెంట్ అనేది పదే పదే వస్తుంది, అబార్షన్ చేయించుకుంటున్నారు, ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ అనేది నిజమా, లేకుంటే వీడియోస్ కోసం ఇలా చేస్తున్నారా అనేది ఎవరికైనా సందేహం ఉంటుంది. సో కొంతమంది అయితే సందిగ్ధంలో ఉంటారు, ప్రెగ్నెంట్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు. అన్న వాళ్ళందరూ నోర్లు మూతపడ్డాయి డెలివరీ అయ్యేసరికి. ఈ పుట్టిన బేబీ 3 months బేబీ, 6 నెలల బేబీ లాగా ఉంది, సంవత్సరం బేబీ లాగా ఉంది, హెయిర్ ఇంత ఉంటుందా పుట్టిన బేబీకి అంటున్నారు. అంటే సో ఓకే, కొంతమంది తినే ఫుడ్ను బట్టి తల్లి నుంచి వచ్చే పాల వల్ల పిల్లలు గ్రోత్ ఎక్కువగా ఉంటే యాక్టివ్గానే ఉంటారు. సో అదంతా మేము ఒప్పుకుంటాం, అందులో అయితే ప్రాబ్లం లేదు. కానీ ఈ బిడ్డ మా బిడ్డ కాదని నెల రోజులకైనా 2 నెలలకైనా 3 నెలలకైనా మాకు ప్రూవ్ చేయండి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు దీని మీద ఇంకొక వీడియో చేస్తారనమాట, అంతేనా? ఇప్పుడు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, మీరేం చేస్తున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వకోకుండా చాలా ప్రాసెస్ జరిగిన తర్వాత బిడ్డ దొరుకుతుంది. అదంతా కూడా వితిన్ 1 or 2 hours జరిగినట్టుగా చూపించేశారు వీడియోస్లో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ ఈ బిడ్డను సరిగ్గా పెంచలేకపోతున్నా కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చేసి వస్తాను, దత్తతకి ఇచ్చేస్తాను అని మీరే అన్నట్టుగా క్రియేట్ చేసినప్పుడు వేరే వాళ్ళు కూడా అనుకుంటారు కదా, ఈ బిడ్డ మీ బిడ్డ కాదు, వీడియోస్ కోసం ఏదో తీసుకొచ్చుకొని ఉంటారు, ఇంకా ఇన్ని నెలలు అయిపోయింది వీడియోస్ తీశారు, మళ్ళీ ఇంకొక కంటెంట్ క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇవ్వటం కోసం వెళ్ళారేమో అనుకుంటారు. మళ్ళీ వేరే కంటెంట్ వచ్చినప్పుడు ఆ బిడ్డను తీసుకొస్తారని అనుకుంటారు కదా, ఎవరైనా అలానే అనుకుంటారు కదా. ఎందుకంటే మీరు చేసిన ఫేక్ వీడియోస్, అలాగే అనుమానాస్పద వీడియోస్ అండి. సో ఇంతకీ నేను మాట్లాడేది ఏంటనేది అయితే మీకు తెలుసు కదా. లచ్చక టీవీ అఫీషియల్ అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. ఇదైతే ఉగాది రోజు వీడియో అనమాట. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు సాటర్డే అండి. నేను 7వ వారం వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా వడ్డీ వారం ఒకటి ఉంది. 7 వారాలు వరుసగా ఎక్కడ పెండింగ్ లేకుండా చేసుకోగలిగినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. సో అందువల్ల ఇంకా ఈరోజు రొటీన్ వ్లాగ్ కంటిన్యూ చేస్తూ వీటి గురించి డిస్కస్ చేస్తున్నాను అనమాట. అంతా వీళ్ళే చేస్తున్నారు, మధ్యలో వేరే వాళ్ళ ప్రమేయం ఏమీ ఉండట్లే. వేరే వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడండి అని కూడా చెప్పట్లేదు. సో వీళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు, వీళ్ళే ఇలా కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి ఆ కామెంట్స్ మీద కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఈ బిడ్డ మాది కాదని ప్రూవ్ చేయండి అని చెప్పేసి. అంత అవసరం ఎవరికి లేదండి. మీరు కావాలనుకుంటే వేరే వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టకపోయినా పెట్టారు అని చెప్పేసి ఒక వీడియో పెట్టాలి అని చూస్తున్నారు. అసలు ఇదంతా కాదండి, మీలో నిజాయితీ అనేది ఉంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి అస్సలు ఆలోచించరు. ఒకవేళ నిజంగా వాళ్ళ గురించి మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి జెన్యున్గా మీరు ఆన్సర్ చేయాలి, చేయలేకపోతున్నారు. అందుకే రివర్స్లో వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నారు, మీకు ట్విన్స్ బేబీస్, ఇంకో బేబీ ఏమైంది మాకు చెప్పండి అంటున్నారు. సో మీరు చెప్పేది ఇండైరెక్ట్గా చెప్పడం వల్ల కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో మీరు కూడా ఒకవేళ చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్లయితే
మీరు ఇంకొక రకంగా చెప్పడానికి ట్రై చేయొచ్చు కదా. ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి మాట్లాడితే, మనం ఒకటి మాట్లాడితే ఇంకొక కామెంట్ చేస్తారు కాబట్టి దాని గురించి ఇంకొక వీడియో చేయొచ్చు అనేది ఆలోచిస్తున్నారు. కానీ సో మనల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం జెన్యున్గా ఆన్సర్ చేయాలి అనేది ఎందుకు లేదు? అలా నిజాయితీగా వీడియోస్ చేయటం మీకు ఇష్టం లేదా ఏంటి? అలా ఉంటే కంటెంట్ చేంజ్ అయిపోతుంది, వ్యూస్ తగ్గిపోతాయి అనుకుంటున్నారేమో. ఒకవేళ పెరగొచ్చు కదా. సో ఇక్కడైతే చూడండి, ఉగాది రోజు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా మామయ్య గారికి అయితే పెట్టుకున్నామండి. సో పండగ అవటం వల్ల ఇంట్లో పిల్లలు అయితే ఉంటారు కదా, మా హస్బెండ్ కూడా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంకాయ కొడదాము అనుకున్న టైంలో వచ్చారు. సో ఇంకా ఆయన చేత టెంకాయ కొట్టించి ఇలా హారతి అయితే ఇచ్చేసాను. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరో అన్నారంట 3 months బేబీ లాగా లేదు, 6 months బేబీ, 1 year బేబీ లాగా ఉంది, అప్పుడే పుట్టిన బేబీస్కి హెయిర్ గ్రోత్ ఇంత ఉంటుందా అని చెప్పేసి. సో కొంతమందికి అవగాహన లేకపోవచ్చు, లేకుంటే నిజంగానే వాళ్ళకి పిల్లలు ఉండుంటే వాళ్ళ బేబీస్కి హెయిర్ గ్రోత్ ఎక్కువగా లేదేమో, చాలా వీక్గా సన్నగా ఉన్నారేమో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ అది బ్యాడ్ కామెంటు, ఇలా బ్యాడ్ చేశారు అని చెప్పేసి మీరెందుకు ఫీల్ అవ్వాలి అనేది నా ఒపీనియన్ అనమాట. బ్యాడ్ అనుకుంటే ఏదైనా బ్యాడ్గానే ఉంటుంది, గుడ్ అనుకుంటే గుడ్గానే ఉంటుంది. అది ఆలోచించే విధానంలోనూ ఉంటుందండి. సో కొంతమంది మాట్లాడుతుంటారు, అలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పేసేయచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.